రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 718తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో ఒకవేళ ఈ రెండిట్లో మీరు ఒక TWS బడ్స్ని చూస్ చేసుకోవాలనుకుంటే దేన్ని చూస్ చేసుకుంటారు? OnePlus అతి త్వరలో మన ముందుకు అంటే 22nd మన ముందుకు లాంచ్ చేయబోతున్నటువంటి OnePlus బడ్స్ Z ప్రోనా లేదున్నట్లయితే కనుక నథింగ్ 27వ తారీఖు అనుకుంటా మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి నథింగ్ OnePlus కాదు OnePlus X CEO ఎవరైతే ఇతని కంపెనీ నథింగ్. సో దీంట్లో వన్ని మీరు చూస్ చేసుకుంటారా, నథింగ్ వన్ని చూస్ చేసుకుంటారా అని అడిగాను. ఎస్ 29% మేము OnePlus అని చెప్పి, ఇక నథింగ్ అని చెప్పి 26%, ఇక నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి 45% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. నేనైతే రెండు టెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా రెండింటిని అన్బాక్సింగ్స్ అయితే తీసుకొస్తాను. సో నాకైతే కొంచెం ఎక్కువ నథింగ్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా మీరు మీ మొబైల్ ఫోన్లో అంటే మీకు రిక్వైర్మెంట్, నాకు డేటాతో సంబంధం లేదు అంటే రోజుకి ఎంత జీబీ ఆఫ్ డేటా మీకు రిక్వైర్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది, అంటే లిమిట్ లేకుండా ఎంత దాకా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ అతి త్వరలో మన ముందుకి ఎస్ పెన్స్ని తీసుకొని రాబోతుంది. ఎస్ పెన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ దీంట్లో సరికొత్తగా తీసుకొని రావడం ఏంటని ఆలోచిస్తున్నారా? సో గెలాక్సీ ఫోల్డ్ 3 ఉంది చూసారా, దానికి అలాగే నోట్ సిరీస్కి, అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ అల్ట్రా సిరీస్ ఉన్నాయి చూసారా, వీటికి కూడా ఈ ఎస్ పెన్ సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. టోటల్లీ మనకి రెండు ఎస్ పెన్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇందులో వచ్చేటప్పటికి ఒకటి ఎస్ పెన్, మరొకటి వచ్చేటప్పటికి ఎస్ పెన్ ప్రో. రెండింటిలో కూడా ఇండిపెండెంట్గా బ్యాటరీ ఉంటుంది 100 mAh, అండ్ దీంట్లో USB Type-C ద్వారా ఛార్జింగ్ పెట్టడంతో పాటు మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది అన్నట్లయితే డైరెక్ట్గా ఇవి కూడా మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా కొన్ని FCC సర్టిఫికేషన్స్లో అయితే ఇవి బయటపడ్డాయి. మేబీ మనకి ఆగస్ట్లో ఒక ఈవెంట్ ఉంది కదా, వీళ్ళకి సంబంధించినటువంటి నోట్ సిరీస్ లాంచ్, అలాగే ఫోల్డ్ 3 లాంచ్. సో అదే ఈవెంట్లో వీటిని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీన్ని బాక్స్లో ప్యాకేజ్తో ఇంక్లూడ్ చేస్తారా లేదా ఎక్స్క్లూడింగ్గా మళ్ళీ సేల్ చేస్తారా యాపిల్ లాగా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ ఎక్స్క్లూడ్ చేస్తూ మళ్ళీ తిరిగి 8,000 నుంచి 10,000 రూపాయల లోపల మధ్యలో అమ్మేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, రిక్వైర్మెంట్ లేని వాళ్ళకి 10,000 రూపీస్ మిగిలినట్టే కదా అని చెప్పి మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎక్స్క్లూడ్ అయ్యేటువంటి అవకాశమే ఉందనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హువావీ దగ్గర నుంచి, హువావీ ప్రీవియస్లీ మనకి P40 సిరీస్ని అయితే లాంచ్ చేస్తుంది కదా, దీంట్లో మీకు 66 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే చూశారు. అయితే ఇప్పుడు అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి P50 సిరీస్ ఉంది చూసారా, దీంట్లో 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొని రాబోతున్నారంట. ఇది వచ్చేటప్పటికే 0 to 70% ఆఫ్ ద ఛార్జింగ్ వచ్చేటప్పటికే కేవలం 17 నిమిషాల్లోనే కంప్లీట్ చేసుకోవడంతో పాటు 100% 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 4300 mAh కలిగినటువంటి బ్యాటరీ కేవలం 38 మినిట్స్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా చైనాలో నాకు తెలిసినంత వరకు రేపు 27వ తారీఖు ఈ మంత్ లాంచ్ చేసేటువంటి అవకాశం, దాంతోపాటు ప్యారల్గా ఈ ఛార్జర్ని కూడా అంటే సపోర్ట్ని డైరెక్ట్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో వైట్ ద్వారా 90 వాట్స్ అని అంటే రియల్లీ ఆసమ్. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి, ఐకు అతి త్వరలో మన ముందుకి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎందుకంటే ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి వైర్లెస్ కాయిల్స్ ఏవైతే ఇవి సర్టిఫై అయినాయి, అండ్ ఇవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 22 వాట్స్ కానీ లేదా 18 వాట్స్ కానీ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+తో మేబీ ఇది వచ్చేటప్పటికే ఐకు 8 సిరీస్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఉన్నాయి. సో ఐకు 8 సిరీస్ని కూడా మనం అతి త్వరలోనే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus Nord 2 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫ్రంట్ లుక్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో రెగ్యులర్గా మనకి రైట్ హ్యాండ్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్, సో రెగ్యులర్ ట్రెడిషనల్గానే మనకు రావడం జరుగుతుంది. 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ సూపర్ AMOLED స్క్రీన్ని, అండ్ అట్ ద సేమ్ టైమ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ని కూడా మనం ఇందులో తీసుకొని రావడం మరొక విషయం. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 30 అబోవ్ ఉండేటువంటి అవకాశం ఉంది. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి అంటే 664 ఎట్లాగో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొని రారు. సో దీన్ని 29,999గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది MediaTek Dimensity 1200 SoC చిప్సెట్తో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో F3 GT మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డిజైన్ యొక్క ఫస్ట్ లుక్ని అఫీషియల్గా కంపెనీ ఈరోజు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి సెంటర్ రిమ్ ఏదైతే ఉందో అంటే బాడీ ఉంటుంది చూసారా, ఇదంతా కూడా మనకి అల్యూమినియంతో తీసుకొని రాబోతున్నారంట. రేర్ వచ్చేటప్పటికే గ్లాస్ బ్యాక్ తోటి, ఈవెన్ ఇది వచ్చేటప్పటికి యాంటీ ఫింగర్ ప్రింట్ అంటే మనం ఫింగర్ ప్రింట్స్ పెట్టినా కానీ దీనిపైన ఫింగర్
ఫింగర్ ప్రింట్స్ అయితే పడవని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. సో డిజైన్ కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు రీసెంట్గా చైనాలో లాంచ్ చేసిన దానికి కొన్ని మార్పులు చేస్తూ ఈ మొబైల్ ఫోన్ని మనం ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఈ మంత్ చివరికి కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ వాళ్ళు వచ్చేటప్పటికి మాస్టర్ ఎడిషన్ మొబైల్ ఫోన్ని తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ మాస్టర్ ఎడిషన్ని దీనికి సంబంధించినటువంటి స్పెషల్ డిజైన్ కోసం వీళ్ళు జపాన్కి సంబంధించినటువంటి ప్రముఖ డిజైనింగ్ కంపెనీ మ్యూజు అనేటువంటి ఒక కంపెనీ తోటి వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారంట. మినిమలిస్టిక్ డిజైన్ తోటి, మినిమలిస్టిక్ మెటీరియల్ తోటి ఈ మొబైల్ ఫోన్ని డిజైన్ చేయడంతో పాటు స్లిమ్ అండ్ స్లీక్గా తీసుకొని రావాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ కంపెనీ తోటి వీళ్ళు టైఅప్ అవడంతో పాటు ఈరోజు సుమారుగా ఒక 6 మోడల్స్ని అయితే వీళ్ళైతే పోస్ట్ చేశారు. వీటిలో ఏది బాగుంటుంది చూడండి అని చెప్పి. సో వీటన్నిటిలో నాకైతే కొంచెం సెకండ్ పొజిషన్ ఉన్నది ఏదైతే ఉందో డిఫరెంట్గా అనిపించింది. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ నెలాఖరికల్లా మన ముందుయాలో 2 ల్యాప్టాప్స్ని అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ రియల్మీ కూడా ల్యాప్టాప్స్ లాంచ్ చేస్తుంది కదా. సో వీళ్ళ లైనప్ సిరీస్ని మళ్ళీ వీళ్ళు ఫ్రెష్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ 2 ల్యాప్టాప్స్లో ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ 14 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికి 15.6 ఇంచెస్. రెండిట్లో కూడా ఇంటెల్కి సంబంధించినటువంటి i7 11th జనరేషన్ ప్రాసెసర్ తోటి అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ ప్రో సిరీస్లో వచ్చేటప్పటికే 800 నిట్స్ గాను, అలాగే నార్మల్ రెగ్యులర్ వచ్చేటప్పటికే సుమారు 350 నిట్స్గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఇవేం కొత్త ల్యాప్టాప్స్ ఏం కాదు, రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి నోట్బుక్ ప్రో X50 నుంచి చూసారా, అదే మొబైల్ ఫోన్ని ప్రో సిరీస్ కింద మన ఇండియాలో, అలాగే మార్చ్లో లాంచ్ చేసినటువంటి నోట్బుక్ ప్రో 14 ఇంచెస్ ఏదైతే ఉందో దాన్ని మన ఇండియాలో వీళ్ళైతే రీబ్రాండ్ చేస్తూ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి టెస్లా దగ్గర నుంచి టెస్లా మరియు శాంసంగ్ ఈ రెండిటి యొక్క కొలాబరేషన్ తోటి వీళ్ళు 1 కాదు 2 కాదు శాంసంగ్ సుమారుగా 3,246 కోట్ల కాంట్రాక్ట్ని సైన్ చేయడం అయితే జరిగింది. అదేంటి టెస్లాకి శాంసంగ్కి ఏం సంబంధం, ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారా? సో టెస్లా సైబర్ ట్రక్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి స్మార్ట్ సెన్సార్ని అలాగే ISO GS4 సెన్సార్స్ ఏవైతున్నాయి, కెమెరా సెన్సార్స్ ఏవైతున్నాయి వాటన్నింటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కాంట్రాక్ట్ని శాంసంగ్ అయితే ఇవ్వబోతుంది. అండ్ అక్షరాల దీని యొక్క విలువ వచ్చేటప్పటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3,246 కోట్లు అప్రాక్సిమేట్లీ US డాలర్స్తో చూసారంటే $436 మిలియన్. అంటే ఓవరాల్గా ఒక్కొక్క కార్కి వచ్చేటప్పటికే సుమారుగా 8 సెన్సార్స్ని అయితే యూజ్ చేస్తున్నారంటే కెమెరాస్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హై డెఫినేషన్ అండ్ దీంతోపాటు ప్యారల్గా ఈ సైబర్ ట్రక్ ఉండేటువంటి ముందు హెడ్లైట్స్ ఉంటాయి చూసారా, అవి కూడా పిక్సెల్ లీమ్ టెక్నాలజీ LEDs తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారంటే, అంటే మన డిస్ప్లేలో చూసేటువంటి చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారా ఈ లైటింగ్ తీసుకొస్తున్నారు. అంటే దీని లైటింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేయబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సూపర్ మ్యారియో గేమ్ దగ్గర నుంచి మనందరం కూడా ఆడున్నాం. 95, 96కి సంబంధించినటువంటి గేమ్, అప్పటి లాంచ్ అయినటువంటి గేము ఇప్పుడు ఓపెన్ చేయకుండా, అంటే సీల్ ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి ఆ గేమ్ ఏదైతే ఉందో అక్షరాల ఈరోజు US మార్కెట్లో 11,61,72,000 రూపాయలకి ఇది సేల్ అవటం అయితే జరిగింది. సో అప్పుడు కొని పెట్టుకున్నాడు, సో దాచిపెట్టుకున్నాడు, ఈరోజు అయితే సెల్ చేశారు. ఆప్షన్లో ఈ అమౌంట్ రావడం అయితే జరిగింది. అక్షరాల ఇది వచ్చేటప్పటికే US కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసారంటే $1.56 బిలియన్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ కంపెనీ అతి త్వరలో చైనాలో వీళ్ళు వచ్చేటప్పటికి X50 సిరీస్ని కూడా, అంటే K50 సిరీస్ని కూడా లాంచ్ చేయబోతుంది. సో ఇది వచ్చేటప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి స్ప్రింగ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ స్ప్రింగ్ ఫెస్టివల్ లోపలనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఫిబ్రవరి 2022 కల్లా దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 895 ప్రాసెసర్ తోటి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ చూద్దాం ఈసారి దీంట్లో ఎలాంటి మార్పులు చేస్తారు ఏంటి అనేది. దీనింటిలో నాకు రెడ్మీ K40 ప్రో గేమర్ ఎడిషన్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. అదే మన ఇండియాలో పోకో F3 GT కింద అయితే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 13 సిరీస్ ఈ సెప్టెంబర్ అయితే మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీంట్లో సరికొత్తగా 2 కలర్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. మరి ఇది ప్రో సిరీస్లో తెస్తారా, నార్మల్ రెగ్యులర్ దానిలో కూడా తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 కలర్స్ యొక్క పేర్లు కూడా మనకి ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది. ఒకటి వచ్చేటప్పటికే బ్రాస్ కలర్ రెడ్, దీని కోడ్ నేమ్ వచ్చేటప్పటికి సన్సెట్ గోల్డ్ అనేటువంటి పేరుతో, మరొకటి వచ్చేటప్పటికి పింక్ షేడ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రోజ్ గోల్డ్ అనేటువంటి పేరుతో ఉంది కాబట్టి మరి దీన్ని కూడా సన్సెట్ రోజ్
గోల్డ్ అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లైడార్స్ అన్నిటిలో కూడా ఈసారి పవర్ఫుల్ లైడార్ సెన్సార్స్ని అయితే ఈ ఐఫోన్ 13 సిరీస్లో మనం చూడబోతున్నాం. కేవలం 13 Pro అండ్ 13 Pro Maxలో మాత్రమే. ఇక 13 సిరీస్లో ఏముంటుంది అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి OnePlus దగ్గర నుంచే. OnePlus మొన్న అయితే రీసెంట్గా గూగుల్ ప్లే స్టోర్లో సుమారుగా 300 యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ అన్నిటిలో కూడా వీళ్ళు కొంత మ్యానిపులేషన్ చేశారు అండ్ ఈవెన్ గిగ్బెన్ స్కోర్స్లో కూడా మ్యానిపులేషన్ చేశారు అనేటువంటి న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఇక దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఒక క్లారిటీ అయితే OnePlus ఇవ్వడం జరిగింది. సో దీన్ని మేము ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అనేది వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్గా ఈ 300 యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇందులో మీకు గూగుల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అలాగే పేటిఎం, ఇట్లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నెసెసరీగా యూజ్ చేసి అంటే సిపి యొక్క పెర్ఫార్మెన్స్ని యూజ్ చేసి సిపిని థ్రాటిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా థ్రాటిల్ చేయడం వల్ల మనకి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా ఓపెన్ అయితే అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్ హీట్ అండ్ బ్యాటరీ కన్జంప్షన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో అలాంటివి జరగకుండా ఉండడం కోసం మేము వీటన్నిటి యొక్క పెర్ఫార్మెన్స్ అంటే కావాలనే మేము వాటిని కిల్ చేయడం జరుగుతుంది. అంటే మినిమలిస్టిక్ పెర్ఫార్మెన్స్ని వాటి నుంచి తీసుకొని రావడం అని చెప్పి OnePlus కంపెనీ అయితే ఒప్పుకోవడం జరిగింది. సో ఏదైనా కానీ ఇట్లా మ్యానిపులేషన్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆల్ తప్పని నా అభిప్రాయం. సో అదే విధంగా వీళ్ళు థ్రాటిల్ చేస్తున్నటువంటి స్కోర్సే మీకు బయటకు రావడం జరిగింది అని చెప్పి OnePlus అయితే సర్దు చెప్తుందని చెప్పి అనుకోవచ్చు. సో చూద్దాం మరి దీనికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది. సో ఎనీవే ఏదైనా కానీ ఇట్లా కస్టమైజ్ చేయడం ఇన్ఫ్యాక్ట్ అందువల్లనే మరి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అంత ఫాస్ట్గా బూట్ అవుతుంది. సో ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది పద్ధతి కాదు అని చెప్పిన అభిప్రాయం. దానికి తగ్గట్టుగా వీళ్ళైతే ఆప్టిమైజ్ చేయాలి. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.